మరి పెద్ది నుంచి ఒక ప్రోమో సాంగ్ వచ్చింది, ఎలా అనిపించింది? ఓకే, స్టెప్ మాత్రం చాలా చాలా బాగుందన్న. రామ్ చరణ్ ఇన్ని రోజులు ఒక లెవెల్ అయితే ఈ స్టెప్ తో ఇంకో లెవెల్ అవుతాడు కంపల్సరీ. తండ్రి మించిన కొడుకు కనిపించుకుంటాడు ఈ సినిమాతో. అంటే ఆ స్టెప్ ని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో, ఎందుకంటారు? వాళ్ళు స్టెప్ ట్రోలింగ్ ఎంతవరకు ఏ సినిమాని ట్రోలింగ్ చేయకుండా ఉన్నా ప్రతి విషయంలో ట్రోలింగ్ చేస్తూనే ఉన్నాడు. ఆ ట్రోలింగ్ చేసేటప్పుడు ఆ స్టెప్ వేసి చూపిస్తే ఆ సినిమా కష్టం ఏంటో, ఆ సాంగ్ ఏంటో, డాన్స్ ఏంటో విలువ తెలుస్తుంది. అదేదో పొద్దుగాల లేచి ఊర్లల్లో అట్లా ఉంది స్టెప్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అట్లా చెప్తున్నా కదన్నా, అట్లా ట్రోలింగ్ చేసేవాడికి ఫస్ట్ ఆ స్టెప్ తెలిస్తే, ఆ కష్టం ఏంటి తెలిస్తే ఎవడైనా సరే ట్రోలింగ్ చేయడు. అంటే బుచ్చిబాబు గారు ఈసారి కొడతారంటారా? కంపల్సరీ కొడతారన్న. పోయినసారి ఈ సినిమా ఫ్లాప్ అయింది కదా, ఈ సినిమాతో మాత్రం మంచి పేరు వస్తుంది, మంచి కలెక్షన్ వస్తుంది. అంటే గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఉంది కదా, దాన్ని కూడా ఈ సినిమాలో మార్చారు, మళ్ళీ మెగా పవర్ స్టార్ అని చెప్పి పెట్టారు. దాని మీద మీ అభిప్రాయం? అంటే మీ గ్లోబల్ స్టార్ అంటే ఇష్టమా, మెగా పవర్ స్టార్ అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టమన్న, ఎవరిని మనం తక్కువ చేసి చెప్పలేం కదా. అన్న మీరు క్లారిటీ చెప్పాలన్న నాకు. మెగా పవర్ స్టార్. గ్లోబల్ స్టార్ ఏమో గేమ్ చేంజర్ తర్వాత ట్యాగ్ ఇచ్చారు రామ్ చరణ్ గారికి, మెగా పవర్ స్టార్ ఏమో పాత ట్యాగ్. సో అది మళ్ళీ మార్చేశారనమాట, గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి. దీని మీద మీ అభిప్రాయం? మెగా స్టారే బాగుంటుంది అన్న. మెగా స్టార్, మెగా పవర్ స్టారే బాగుంటుంది. మెగా పవర్ స్టారే బాగుంటుంది. మెగా పవర్ స్టారే బాగుంటది. ఓకేనా, నెక్స్ట్. పెద్ది కూడా గేమ్ చేంజర్ లానే అనిపిస్తుంది అంటున్నారు. పెద్ది కూడా గేమ్ చేంజర్ లానే నిరాశపరుస్తుంది అంటున్నారు. లేదన్నా, ఎంత చెప్తున్నా కదా, ఒక సినిమా తీయాలన్నా, ఒక సాంగ్ తీయాలన్నా ఏదో ఒక రిలీజ్ అదంటే కంటెంట్ పెట్టుకొని ట్రోలింగ్ చేయాలా, ఆ సాంగ్ బాగాలేదు ఇది అని చెప్పి చాలా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆ కష్టం ఏంటో ఆ సినిమా తీస్తే గానీ ఎవరికైనా ఆ విలువ అనేది తెలియదు. ఇన్ని రోజులు కష్టపడి ఒక సినిమా తీయడానికి, ఒక సాంగ్ తీయడానికి ఎంతమంది కష్టపడుతున్నారు తెలుసా? ఎలా అనిపించాయి? చాలా మంది ఆ సై సినిమాలో విలన్ లాగా ఉన్నాడని చెప్పి చెప్తున్నారు. లేదన్నా, ఆ సినిమా తగ్గట్టు, ఆ సాంగ్ తగ్గట్టు వేసుకుంటారు. ప్రతిదీ ముక్కుపొడి పెట్టుకున్నా, బొట్టు పెట్టుకున్నా, లుంగి కట్టుకున్నా, ప్రతి దానికి చెప్తూనే ఉంటారు. అరే ఎవరికి ఏం రాదులే భయ, పెద్ద పెద్ద రామ్ చరణ్ వాడికి ట్రోలింగ్ చేస్తున్నారు, మీరు వచ్చి చేయండి రా భయ ఎవడైనా ట్రోలింగ్ చేసేవాడు ఉంటే. నుంచి ఒక గ్లింప్స్ వచ్చింది, ఎలా అనిపించింది? నాకు మస్తు అనిపించింది, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. బుచ్చిబాబు ఈ రకంగా ప్లాన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఏఆర్ రెహమాన్ యొక్క మ్యూజిక్ డైరెక్షన్ చాలా డిఫరెంట్ అనిపించింది. సో ఉప్పెనలో ఏ రకంగా అయితే మ్యూజికల్ హిట్ అయిందో, ఈసారి కూడా పెద్ద సినిమా ద్వారా మంచి మ్యూజికల్ హిట్ కావాలని నేనే కాదు మొత్తము మన తెలుగు వాళ్ళు కానీ మొత్తం గ్లోబల్ గా అందరూ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కోరుకుంటారు. సో ఎటకెళ్ళకి అయితే నిజంగా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. సో ఆ డాన్స్ కానీ, చిక్కిరి డాన్స్ కానీ, సో నాకు అనిపిస్తుంది అన్న, జానీ మాస్టర్ కి రామ్ చరణ్ మధ్యలో ఏదో మంచి బాండ్ ఉందన్న. సో వీళ్ళు ఇట్లనే కాంబినేషన్ లో ప్రతి సినిమా చేసుకుంటే మాత్రం మంచి హిట్ కొడతానని నమ్మకం ఉంది. సినిమా పరంగా పక్కన పెట్టే కానీ ఆ సాంగ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఆ స్టెప్స్ చాలా మంది ఇన్స్టాగ్రామ్ ట్రోల్ చేస్తున్నారు, ఏంది ఈ సాంగ్ ఏంది బాత్రూమ్ పోయి స్టెప్ లాగా ఉందని చాలా మంది అంటారు. కానీ నిజంగా స్టెప్ చాలా చాలా బాగుంది. సో ఆ స్టెప్ కు నిజంగా సాహసం అని చెప్పాలి, చాలా ఫిట్నెస్ కూడా కావాలి, చాలా బాగా అనిపించింది. సో ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో ఏఆర్ రెహమాన్ యొక్క మ్యూజిక్ డైరెక్షన్ చాలా డిఫరెంట్ అనిపించింది. బుచ్చిబాబు, ఐ విష్ ఆల్ ది బెస్ట్. నిజంగా చాలా బాగుంది, నిజంగా ఒక గిఫ్ట్ లాగా అనిపించింది అన్న. నిజంగా పండుగ వాతావరణం కలిగింది. నువ్వు అనుకుంటున్నాను అట్లా. సో నాకైతే అట్లా అనిపించలేదు, మరి నాకైతే కాపీ లాగా అనిపించలేదు. సో ఎందుకన్నా మీరు ఒక ముందుకెళ్తుంటే ఎందుకు ముందుకు కావాలని కాలవాడి కిందికి ఉంచుతారు? నాకు అర్థం కాదు. నిజంగా నాకు నచ్చింది. సో నాకే ఏ ఫ్యాన్ కానీ నచ్చింది. కావాలని కొంతమంది ట్రోల్ చేయాలనుకుంటారు, కొంతమంది పడని ఫ్యాన్స్ మన పవన్ కళ్యాణ్ గారికి కానీ రామ్ చరణ్ గారికి కానీ ట్రోల్ చేయాలనుకుంటారు. కాబట్టి దయచేసి ఆ పప్పులు ఉడకవు. 100% సాంగ్ వచ్చిన తర్వాత మీరు అనుకున్న వాళ్ళకి మీ ట్రోలింగ్ కి సమాధానం చెప్తాం మేము. అంటే ముక్కు పుడక కూడా అది సై సినిమాలో విలన్ ఉన్నట్టుగా ఉంది అని చెప్పి చెప్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. అన్న ప్రతి సినిమాలో ఇంటర్వ్యూలు ఉంటాయి అన్న, ప్రతి సినిమా క్లైమాక్స్ ఉంటాయి. సో ఇంటర్వ్యూలు రావద్దని కోరుకోవడం తప్పు కదా. సో ప్రతి సినిమాలో ఒకదాన్ని బట్టి ఒకదాన్ని జడ్జ్ చేయొచ్చు. సినిమా చూసిన తర్వాత ఆ నిజంగా టేక్ ఓవర్ కానీ డైరెక్షన్ కానీ ఎలా అనిపించింది దాన్ని బట్టి బేస్ చేయాలి. కానీ ఈ సై సినిమా నుంచి కాపీ కొట్టారు. సో అన్న కొడతాం బాయ్, తప్పేముంది, కాపీ కొడతాం. సినిమా కంటెంట్ బేస్ ఉండేదేమో కొట్టినేమో, తప్పేముంది దాంట్లో. కాపీ కొట్టినంత మాత్రం సెన్సార్ బోర్డు తీసేసిందా? సెన్సార్ బోర్డు అంటే యాక్సెప్ట్ చేయలేదా? సెన్సార్ బోర్డు యాక్సెప్ట్ చేస్తుంది కదా. సో మీకు అంత ప్రాబ్లం ఏమొచ్చింది? సో ఎట్టగల 100% వస్తాయండి, తప్పేముంది. సో మొన్న బాహుబలి వచ్చింది, రీరిలీజ్ అయింది. సో వచ్చిన రీరిలీజ్ అతిపెద్ద రీరిలీజ్ బడ్జెట్ వచ్చిందంటే బాహుబలికి. సో పాత సినిమా కదా, వాళ్ళు చూసాం కదా అని చెప్పితే కలెక్షన్ రాలేవా? కలెక్షన్ వచ్చినాయి కదా, అన్నిటి రికార్డు బద్దలు కొట్టింది కదా అండి. ఓకే, థ్యాంక్ యూ.
ఏదన్నా ఛాన్స్ ఉందన్న, ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే బుచ్చిబాబు గారు కానీ ఏఆర్ రెహమాన్ కానీ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మేబీ ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. రీసెంట్ గా రామ్ చరణ్ గారి పెద్ద సినిమా నుంచి ఒక సాంగ్ స్టెప్ రిలీజ్ అయింది. ఆ స్టెప్ మీద చాలా ట్రోలింగ్ అవుతుంది. మీకు ఎలా అనిపించింది ఆ స్టెప్? ఎందుకు ఏమని ట్రోలింగ్ అవుతుంది? బ్యాడ్ అనే గుడ్ అనే? బ్యాడ్ లేదు. సిర్తా ఫస్ట్ సినిమా సిర్తా తీసిండుగా రామ్ చరణ్, అట్టుంది అనమాట. ఆ దాంట్లో అట్ట ఫస్ట్ ఆ సినిమాలో ఎట్ట వేసిండో డాన్స్, ఆ స్టెప్ ఉంది ఒకటి, అది అట్ట అనిపిస్తుంది నాకు. అందరూ రచ్చ సినిమాలో వానా వానా వెళ్ళు పాట మ్యూజిక్ వాడేశారు, మార్చి అంటున్నారు. ఏం వాళ్ళ ఈ స్టెప్ కు తగ్గట్టు దీనికి పెట్టారు. మ్యూజిక్ కూడా బాగుంది కానీ ఆ స్టైల్ బాగుంది. ఆ రోజు సిరితాలో ఎట్టుందో స్టైల్, ఇప్పుడు స్టైల్ కూడా అట్టనే ఉంది సేమ్. మరి సినిమా కూడా అట్టనే ఉంటే బాగుంటుంది నాకు. చాలా బాగా సేమ్ అనిపించలే, కొత్తగా ఉంది. లుక్ కొత్తగా ఉంది. స్టెప్ అట్ట రేంజ్ లో ఉన్నా కూడా లుక్ కొత్తగా అనిపిస్తుంది. అంటే ఆ ముక్కు పోగు చూసి అందరూ సై సినిమాలో విలన్ లాగా పెట్టారు అని చెప్పి అంటున్నారు. విలన్ లాగా లేదు, కొత్తగా ఉంది, కొత్తదనం. ఇప్పుడు మళ్ళీ అది చూసి అందరు యూత్ పెట్టుకుంటారు ఏమో చూడు. మరి సై అన్నారు కానీ సైది ఎవరు పెట్టుకోవాలి? ఎడ పెట్టుకుంది బెర్రగా పెట్టినట్టు పెట్టి ఏంది. ఇప్పుడు అందరూ ట్రెండ్ ఫాలో అవుతారు పిల్లలు, యూత్. కొత్తగా ఉంది. మన రామ్ చరణ్ గారు ప్రీవియస్ గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది కదా, మరి ఈ సినిమా అన్న హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ స్టెప్ చెప్తుంటే హిట్ అయ్యే ఛాన్స్లే ఉన్నాయి. మళ్ళీ సినిమా చూసి వచ్చి కూడా చెబుతా నేను. వాళ్ళ నాన్నగారు పాట ఒకటి రిలీజ్ అయిందిగా, మీసాల పిల్ల పాట దేశం అంతా అలుకుంది, భలే ఉంది పాట. అట్నే కొడుకుది కూడా అయింది. ఆ స్టెప్ ని కొంతమంది చెత్తగా ట్రోల్ చేస్తున్నారు. అంటే పొద్దుగల్లా లేచి ఊర్లలో వెళ్తారు కదా, అలా ఉంది అని అంటున్నారు. ఇప్పుడు కావాల్సింది అదే కదా అసలు. ఇప్పుడు రాక ఎన్ని రోజులు అయింది అట్ట స్టెప్ ఏది ఇది అంటున్నారు. పిచ్చి జనాలకి ఏమన్నా పుట్టిందా రోగాలు ఏమన్నా? అట్ట కూర్చుంటారా? అట్నే కూర్చుంటారా అనేవాళ్ళు మనుషులా? ఏమనాలి వాళ్ళు అసలు తిట్టకూడదు కానీ కాదు. ఆ స్టెప్ వేసినట్టు కూర్చుంటారా? అన్నం తింటారా, గడి తింటారా? ఏమన్నా సిగ్గుండాలా అంటారు. వాళ్ళకి ఏం పుట్టిందో రోగం కానీ అట్టే లేదు, బాగుంది. మరి పెద్ద సినిమా నుంచి సాంగ్ గ్లిమ్స్ వచ్చింది, ఎలా అనిపించింది? చాలా బాగుంది. విలేజ్ బ్యాక్గ్రౌండ్ లుక్ యాక్చువల్గా. సో డాన్సింగ్ ఆ స్టైల్, దాని కొరియోగ్రాఫర్ చేసింది జానీ మాస్టర్. సో ఆ సాంగ్ తోటి జానీ మాస్టర్ ఆల్వేస్ సాంగ్ వెల్కమ్ బ్యాక్ అని యాక్చువల్గా చెప్పాలంటే. సినిమా మాత్రం సాంగ్ రేపు ఫుల్ సాంగ్ రిలీజ్ కాబోతుంది 11:07 నిమిషాలకి. రికార్డులు మొత్తం బ్రేక్ అవడం 100% కన్ఫర్మ్. అలా నేను ఆ స్టెప్ మీదనే ఉండిపోయింది 24 గంటలు. ఆ మ్యూజిక్ ఆ స్టెప్ మీదనే ఉండిపోయింది. మనకైతే ఇంకా పోలేకపోతుంది. చాలా బాగుంది. మళ్ళీ చరణ్ సార్కి కూడా ఈ స్టెప్ ఆ మూవీలో ఈ సాంగ్ మాత్రం ఒక హైలైట్ గా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే చాలా మంది ఆ స్టెప్ ని ట్రోల్ చేస్తున్నారు, బాలేదు అని చెప్పేసి. అదేం లేదు, వన్ ఆఫ్ ద స్టైల్ యాక్చువల్. అది చాలా బాగుంది. అలా స్టెప్ కాలు ఊపి సిగరెట్ చేతితో లాగేసి వెనక్కి పడిపోవడం, అది ఒక డిఫరెంట్ స్టైల్. యాజ్ ఏ కొరియోగ్రాఫర్ గా ఎవరైనా చేయొచ్చు ఆ స్టైల్. ఎందుకంటే చేయడం గొప్ప కాదు, ఆ థాట్ రావడం గొప్ప. ఆ థాట్ను డిజైన్ చేయడం గొప్ప. అదే డిజైన్ హీరో రామ్ చరణ్ గారు చేయడం ఇంకా గొప్ప. 100% డైరెక్టర్ బుజ్జి గారి గురించి చెప్పనక్కర్లేదు. చాలా పెద్ద హిట్ అవుతుంది సినిమా. పెద్ద క్రికెట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. సో డెఫినెట్లీ అందరికి రీచ్ అవుతుంది మూవీ.